హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఏంటి వ్లాగ్ అనేది వన్ మోర్ మైల్ స్టోన్ ఇన్ మై చైల్డ్స్ లైఫ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. ఇప్పుడు రాస్తావా నువ్వు? చెప్పు. రాయాలే. నీకు మీరు బుక్స్ ఎందుకు కొన్నావు? రాస్తాను మమ్మీ అని చెప్పు. సో ఇంకా మార్నింగే ఫాస్ట్గా లేసి కుకింగ్ అది కంప్లీట్ చేసుకుని దేవుడికి దీపం అది పెట్టేసుకున్నాను. అండ్ ఆ రోజు అయితే మేము వెళ్ళే టైంకి కరెంట్ పోయిందనమాట. ఒక 9:30కి అలా పోయింది. ఏవో పువ్వులు వేస్తున్నారని కరెంట్ అయితే తీసేశారనమాట. సో మేము బయటకు వచ్చి చూసేసరికి చిన్న చిన్న చినుకులు అయితే పడడం స్టార్ట్ అయ్యాయి. మా అబ్బాయి ప్రతి అకేషన్కి వానదేవుడు అనుగ్రహం ఉంటుందన్నమాట. లైక్ వాడు పుట్టగానే పెద్ద వర్షం అయితే పడిందనమాట. అత్తయ్య పక్క నుంచి చెప్తున్నారు, వర్షం పడడం మంచిదే, వానదేవుడు అనుగ్రహం ఉంటుందని చెప్తున్నారు అనమాట పక్క నుంచి. ఇంటి దగ్గర నుంచి అయితే నార్మల్ డ్రెస్ వేసుకుని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. ఒక పంచి లాల్చి వేశాను. సో వాడికైతే ఫుల్ జలుబు అనమాట. అందుకే చాలా నీరసంగా కనిపిస్తున్నాడు, లేకపోతే చాలా యాక్టివ్గా అయితే ఉండేవాడు. వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అని చెప్పి రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఓం నమః శివాయ సిద్ధం నమః. రెండో కొమ్మ అక్కడ పెట్టండి, మూడో కొమ్మ మళ్ళీ ఓం చెప్పాలి. ఓం గుడ్ బాయ్. ఓం నమః శివాయ సిద్ధం నమః. అక్కడ పెట్టించండి. అలాగే మీరు 3 సార్లు రాయించడమా వీడికి. అంటే ఈ రోజు నుంచి వాడికి ఎంతైతే బాధ్యత ఉందో మీ ఇద్దరికి కూడా అంతే బాధ్యత ఉంది. ఇంట్లో ఎంత పొత్తుగా మీరు ఉంటే అంత బాగుంటుంది పిల్లడికి. ఓం చెప్పండి. ఓం నమః శివాయ సిద్ధం సిద్ధం నమః. అది పెట్టండి. ఓం నమః శివాయ సిద్ధం నమః. చెప్పేవా? గుడ్ బాయ్. నువ్వు అలాగే చెప్పాలి. అక్కడ పెట్టండి పొక్కము, మరో పొక్కము పట్టుకోండి. చెప్పు. ఓం చెప్తున్నాడండి బాలాజీ గారు, చెప్తున్నాడు. ఓం చెప్పు. నమః శివాయ సిద్ధం నమః. కొమ్మ అక్కడ పెట్టండి. అయిపోయింది వాడి కోసం. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ పంతులు గారు పూజ అయితే నాకు చాలా బాగా చేస్తారు. మంత్రాలు కానీ అన్నీనా చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఏ రిగ్రెట్ అనమాట. ఏ అకేషన్కి అత్తయ్య మావయ్య ఉండేవారు కాదు, లైక్ తల తీయించినప్పుడు కానీ. సో ఈ అకేషన్లో అయితే వాడు పక్కనే ఉన్నారనమాట. అక్షరాభ్యాసం విజయనగరంలో చేయిస్తాము అనుకున్నప్పుడు కూడా అత్తయ్య మావయ్య ఉండరనే బాధ ఉండేది. బట్ ఇక్కడైతే అసలు నాకేం లేదు. ఈ గుళ్ళో చేయించడం వల్ల అత్తయ్య మావయ్య వచ్చారు. అండ్ ఈ గుళ్ళోనే వీడికి నామకరణం కూడా అయ్యిందనమాట. సో ఫైనల్లీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి ఇలా స్లేట్స్ అయి పంచేసామన్నమాట. సో ఎవరో కామెంట్ చేస్తున్నారనమాట, రేపటి నుంచి ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ డేస్ అని. ఈడొచ్చి సో ఈవినింగ్ వచ్చిన తర్వాత స్లేట్ మీద ఇలా ఏ అయితే రాశాడు. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. అండ్ మా చింటూ అయితే కొన్ని స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట స్లేట్ పట్టుకొని. అండ్ వర్షం పడ్డదని చెప్పాను కదా, వాడికి ఈ అకేషన్కే కాదు, వాడు పుట్టినప్పుడు అలాగే వర్షం పడ్డది. అండ్ వాడి నేమింగ్ సెరమోనీకి అలాగే పడ్డది. అండ్ ఫస్ట్ బర్త్డేకి మాత్రమే కొద్దిగా వర్షం పడ్డది అనమాట మార్నింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడితే మేము బ్లెస్సింగ్లా ఫీల్ అవుతాం అనమాట. వానదేవుడు అనుగ్రహం ఉంది అన్నట్టు. అండ్ ఇవి కొన్ని క్లిప్స్ ఆడప్పుడప్పుడు ట్యూషన్ పిల్లలతో కలిసి చదువుకునేవి.
ఏదో పెద్ద రాసేసేవాళ్ళ కూర్చొని రాస్తాడనమాట. అండ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా అబ్బాయికి కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.